ఓం శాంతి 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2021। मीठे बच्चे, तुम गॉडफादरली स्टूडेंट हो। तुम्हें सच्चा सच्चा रूप बसंत बन अपने मुख से सदैव ज्ञान रत्न ही निकालने हैं। మధురమైన పిల్లలు, మీరు భగవంతుడి యొక్క విద్యార్థులు। మీరు సత్యాతి సత్యమైన రూప్ బసంతగా అయి మీ నోటి నుంచి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడించాలి। प्रश्न, बाबा बच्चों को सुरजित करने के लिए कौन सी संजीवनी बूटी देते हैं? बाबा పిల్లల్ని సురజితుల్ని చేసేందుకు ఎటువంటి సంజీవని మూలికని ఇస్తారు? జవాబు, మన్మనాభవ అర్థాత్ బాప్కు యాద్ కరో। మన్మనాభవ అంటే బాబాని స్మృతి చేయండి। నషా రహే परमात्मा द्वारा हम देवता बनने के लिए अथवा राज्य पद पाने के लिए ये पढ़ाई पढ़ रहे हैं। మీకు ఇదే నష ఉండాలి। పరమాత్మ ద్వారా మేము దేవతలుగా అయ్యేందుకు లేక రాజ్య పదవిని పొందేందుకు ఈ చదువుని చదువుకుంటున్నాము। ఏ స్మృతి హీ సంజీవని బూటీ హై जो సృజిత్ కర్ దేతి హై। ఈ స్మృతియే సంజీవని మూలిక, ఇది సురజితుల్ని చేస్తుంది। ఉన్కి అవస్థ కభీ ముర్ఛా నహీ సక్తి, వారి అవస్థ ఎప్పటికీ ముడుచుకుపోదు। वे सदा अपनी जांच करते दूसरों को भी सावधान करते रहेंगे। వారు సదా తమని పరిశీలించుకుంటూ ఇతరులకు జాగ్రత్త చెప్తూ ఉంటారు। ఓం శాంతి। ఏ కాలేజ్ है ना, బాబా చెప్తున్నారు ఇది కాలేజ్ కదా। जैसे स्कूल में स्टूडेंट बैठते हैं तो समझते हैं हम टीचर के आगे बैठे हैं। ఎలాగైతే స్కూల్లో స్టూడెంట్స్ కూర్చుంటారు, మేము టీచర్ ఎదురుగా కూర్చున్నాము అనుకుంటారు। कौन सा इम्तहान पास करने बैठे हैं वो भी बुद्धि में है। ఏ పరీక్షని పాస్ చేసేందుకు కూర్చున్నామో అది కూడా బుద్ధిలో ఉంటుంది। सत्संग आदि में जहाँ वेद शास्त्र आदि सुनाते हैं वहाँ कोई एम नहीं रहती। సత్సంగాల్లో అక్కడ వేద శాస్త్రాలు అవి వినిపిస్తారు, కానీ అక్కడ ఒక లక్ష్యం అనేది ఉండదు। ఓ శాస్త్ర ఆది తుమ్హారీ బుద్ధి సే నికల్ గయే హై, ఇప్పుడు ఆ శాస్త్రాలవి మీ బుద్ధి నుంచి తొలగిపోయాయి। తుమ్ జాన్తే హో కి హమ్ మనుష్య సే దేవతా బన్ రహే హై, మీకు తెలుసు కదా మేము ఇప్పుడు మనుష్యుల నుంచి దేవతలుగా అవుతున్నాము। భవిష్య 21 జన్మోं के लिए, భవిష్యత్తు 21 జన్మలకు। స్టూడెంట్ घर में बैठा होगा अथवा कहाँ भी जाएगा, बुद्धि में ये रहता है हम फलाना इम्तहान पास करेंगे। స్టూడెంట్స్ ఇంట్లో కూర్చున్నా లేక ఎక్కడికి వెళ్ళినా బుద్ధిలో ఇదే ఉంటుంది, మేము ఫలానా పరీక్ష పాస్ అవుతాము అని। तुम बच्चे भी क्लास में बैठे हुए ये जानते हो कि हम देवता बन रहे हैं। పిల్లలైన మీరు కూడా క్లాస్లో కూర్చుంటూ ఇప్పుడు అనుకుంటున్నారు కదా మేము దేవతగా అవుతాము అని। तुम भी अपने को विद्यार्थी समझते हो ना, మీరు కూడా స్వయాన్ని విద్యార్థులుగా భావిస్తారు కదా। హమ్ రూహ్ హై, ఈ శరీర్ ద్వారా పढ़ రహే హై, మనం ఆత్మలము, ఈ శరీరం ద్వారా చదువుకుంటున్నాము। బాబా చెప్తున్నారు, అభి ఇస్ శరీర్ రూహ్ జాన్తీ హై ఏ శరీర్ छोड़ భవిష్య హమ్ నయా శరీర్ లేంగే। ఆత్మకు తెలుసు కదా ఈ శరీరాన్ని వదిలేసి భవిష్యత్తులో మేము కొత్త శరీరాన్ని తీసుకుంటాము। उनको देवता कहा जाता है, వారినే దేవత అని అంటారు। ये तो विकारी पतित शरीर है, ఇది వికారి పతిత శరీరం। हमको फिर नया शरीर मिलेगा, మనకి తిరిగి కొత్త శరీరం లభిస్తుంది। ये समझ अभी मिली है, ఈ జ్ఞానం ఇప్పుడు లభించింది। मैं आत्मा पढ़ रहा हूँ, జ్ఞాన్ సాగర్ పढ़ा रहे हैं, నేను ఆత్మను చదువుకుంటున్నాను, జ్ఞాన సాగరుడు చదివిస్తున్నారు। యహా తుమ్కో గృహస్థ వ్యవహార్ కా ఓనా హై నహీ, ఇక్కడ మీకు గృహస్థ వ్యవహారం యొక్క చింత లేదు। బుద్ధి మే యహీ रहता है कि हम भविष्य के लिए मनुष्य से देवता बन रहे हैं। బుద్ధిలో ఇదే ఉంది కదా మేం భవిష్యత్తు కోసం మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము। దేవతాయే रहते हैं स्वर्ग में, దేవతలు స్వర్గంలో ఉంటారు। ఏ ఘడి ఘడి చింతన్ करने से
बच्चों को खुशी रहेगी और पुरुषार्थ भी करेंगे। ఇది ఘడి ఘడియా చింతన చేయటం ద్వారా పిల్లలకు సంతోషం ఉంటుంది మరియు పురుషార్థం కూడా చేస్తారు। మనసా వాచా కర్మణ పవిత్ర भी रहेंगे। మనసా వాచా కర్మణ పవిత్రంగా కూడా ఉంటారు। सबको खुशी का संदेश सुनाते रहेंगे। అందరికీ సంతోషం యొక్క సందేశం వినిపిస్తూ ఉంటారు। బ్రహ్మ కుమార్తో బహుత్ है ना, బ్రహ్మ కుమారులు చాలామంది ఉన్నారు కదా। సబ్ స్టూడెంట్ లైఫ్ మే హై, అందరూ విద్యార్థి జీవితంలో ఉన్నారు। ऐसे नहीं कि धंधे धोरी में जाने से वो लाइफ भूल जाएगी। వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళటం ద్వారా ఆ జీవితాన్ని మర్చిపోతారని కాదు। जैसे ए मिठाई वाला है, समझेगा ना कि हम స్టూడెంట్ है। ఎలాగైతే ఇతను మిఠాయిలు అమ్మేవాడు కానీ ఇతను అనుకుంటాడు కదా నేను స్టూడెంట్ని అని। స్టూడెంట్ కో కభీ మిఠాయి బనానీ హోతీ హే క్యా, స్టూడెంట్స్ ఎప్పుడైనా మిఠాయిలు తయారు చేయాలా? యహా తో తుమ్హారీ బాత్ హీ న్యారీ హై, ఇక్కడ మీ యొక్క విషయమే అతీతమైనది। శరీర నిర్వాహ కే లియే ధందా భీ కర్నా హై, శరీర నిర్వహణ కోసం వ్యాపారాలు కూడా చేయాలి। साथ साथ बुद्धि में ये याद रहे कि हम परम पिता परमात्मा द्वारा पढ़ रहे हैं, అలాగే బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి మేము పరంపిత పరమాత్మ ద్వారా చదువుకుంటున్నాము అని। तुम्हारी बुद्धि में रहता है कि इस समय सारी दुनिया నరకవాసి है, మీ బుద్ధిలో ఉంది కదా ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా నరకవాసిలే। परंतु ये कोई समझते नहीं है कि हम భారతవాసి నరకవాసి है, కానీ ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు। భారతవాసీలైన మేమే నరకవాసీలుగా ఉన్నాం। हम భారతవాసి ही స్వర్గవాసి थे, భారతవాసీలైన మనం ఒకప్పుడు స్వర్గవాసీలుగా ఉండేవాళ్ళం। तुम बच्चों को सारा दिन ये नशा रहता नहीं है, కానీ పిల్లలైన మీకు రోజంతా ఈ నష ఉండట్లేదు। घड़ी घड़ी भूल जाता है, घड़ी घड़ी को మర్చిపోతున్నారు। बल तुम बीके हो, टीचर्स हो, शिक्षा देते हो, मनुष्य को देवता नरकवासी को स्वर्गवासी बना रहे हो, फिर भी भूल जाता है। భలే మీరు బీకేలు టీచర్సు శిక్షణ ఇస్తున్నారు బాబా చెప్తున్నారు కానీ మనుషుల్ని దేవతలుగా నరకవాసీల్ని స్వర్గవాసీలుగా తయారు చేస్తున్నారు అనే విషయం మర్చిపోతున్నారు। तुम जानते हो इस समय सारी दुनिया आसुरी संप्रदाय है, మీకు తెలుసు కదా ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా ఆసురీ సంప్రదాయంలో ఉంది। ఆత్మ भी पतित तो शरीर भी पतित है, ఆత్మ పతితంగా ఉంది శరీరం కూడా పతితంగా ఉంది। अब तुम बच्चों को इन विकारों से ग्लानि आती है, ఇప్పుడు పిల్లలైన మీకు ఈ వికారాలపైన గ్లాని వస్తుంది। काम क्रोध आदि सब ग्लानि की चीज़ें हैं, కామ క్రోధాలు ఇవన్నీ కూడా నింద యొక్క వస్తువులు। सबसे ग्लानि की चीज़ है विकार, అన్నిటికంటే గ్లాని యొక్క వస్తువు వికారాలు। సన్యాసిयों में भी थोड़ा क्रोध रहता है, సన్యాసుల్లో కూడా కొంచెం కోపం ఉంటుంది। क्योंकि जैसा अन्न वैसा मन గృహస్థియోं का ही खाते हैं, ఎందుకంటే ఎటువంటి ఆహారము అటువంటి మనసు గృహస్థులదే తింటారు కదా। कोई अनाज नहीं खाते लेकिन पैसे तो लेते हैं ना, కొంతమంది అయితే అన్నం తినరు కానీ డబ్బులు అయితే తీసుకుంటారు కదా। పతితों का उस पर प्रभाव तो रहता है ना, పతితుల యొక్క ప్రభావం అయితే వారిపైన ఉంటుంది కదా। పతిత का अन्न पतित ही बनाएगा, పతితుల యొక్క అన్నం పతితంగా తయారు చేస్తుంది। पवित्रता के ऊपर तुम विशेष जोर देते हो, పవిత్రత పైన మీరు విశేష అటెన్షన్ ఇస్తారు। తుమ్హారా ఏ ప్రచార్ బఢతా జాయేగా, మీ యొక్క ఈ ప్రచారం కూడా పెరుగుతూ ఉంటుంది। సబ్ చాహెంగే హమ్ పవిత్ర బనే, అందరూ కోరుకుంటారు మేము పవిత్రంగా అవ్వాలి అని। ఏ బాత్ దిల్ సే లగ్ జాయేగి, ఈ మాట హృదయానికి హత్తుకుంటుంది। क्योंकि पवित्र बनने के बिगर तो
స్వర్గ కా మాలిక్ బన్ నహీ సకేంగే. ఎందుకంటే పవిత్రంగా అవ్వకుండా స్వర్గానికి యజమానిగా అవలేరు. ధీరే ధీరే సబ్కి బుద్ధి మే ఆతా జాయేగా. జో స్వర్గవాసి బన్నే హోంగే వహీ బనేంగే. నెమ్మది నెమ్మదిగా అందరి బుద్ధిలోకి వస్తుంది. ఎవరైతే స్వర్గవాసీలుగా అయ్యేవారు ఉంటారో వారే అవుతారు. కహేంగే హమ్ తో పవిత్ర దునియా కే మాలిక్ జరూర్ బనేంగే. అంటారు మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానిగా తప్పకుండా అవుతాము అని. ఏ కళ్యాణకారి సంగం యుగ హై. ఇది కళ్యాణకారి సంగం యుగము. జబ్కి పతి దునియా పావన్ హోతీ హై, ఇస్లియే ఇస్కో పురుషోత్తమ యుగ్ కహా జాతా హై. ఇక్కడే పతిత ప్రపంచం పావనంగా అవుతుంది, అందుకే దీన్ని పురుషోత్తమ యుగము అని అంటారు. ఏ కళ్యాణకారి హై, మనుష్య సృష్టి కా కళ్యాణ్ హోతా హై. ఇది కళ్యాణకారి, మనుష్య సృష్టి యొక్క కళ్యాణం జరుగుతుంది. బాప్ కళ్యాణకారి హై తో బచ్చోं को भी बनाएंगे. బాబా కళ్యాణకారి, పిల్లల్ని కూడా అలా తయారు చేస్తారు. ఆకర్ యోగ్ సిఖాయ్ మనుష్య సే దేవతా బనాతే హై. బాబా వచ్చి పిల్లలకి యోగాన్ని నేర్పించి మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తారు. తుమ్ జాన్తే హో యే హే హమారా హెడ్ స్కూల్. మీకు తెలుసు కదా, ఇది మా యొక్క ముఖ్యమైన స్కూలు. యహా కోయి ఘోరక్ ధందా భీ కిస్కో నహీ హై. ఇక్కడ ఎవరికి కూడా వ్యాపారాలు అవేమీ లేవు. బాహర్ జానే సే ధందే ధోరీ మే లగ్ జాతే హై. బయటకు వెళ్ళేసరికి వ్యాపార వ్యవహారంలో నిమగ్నమైపోతారు. అప్పుడు మీకు జ్ఞాపకం ఉండదు మేము స్టూడెంట్స్మో అని. హమ్ నరకవాసీ సే స్వర్గవాసీ బన్ రహే హై. మేము నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవుతున్నాము. ఏ ఖ్యాలాత్ బుద్ధి మే తబ్ చల్తే జబ్ ఫుర్సత్ హో కోషిష్ కర్ టైం నికాల్నా చాహియే. ఈ ఆలోచన బుద్ధిలోకి ఎప్పుడు నడుస్తుంది? ఎప్పుడైతే తీరికగా ఉంటారో ఆ టైంలో ప్రయత్నించి సమయాన్ని కేటాయించాలి. బుద్ధి మే యాద్ రహనా చాహియే కి హమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ రహే హై. బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి, మేము తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతున్నాము అని. ఏక్ బాప్ కో హీ యాద్ కర్నా హై. ఒక్క బాబానే స్మృతి చేయాలి. ధందే మే బీ ఫ్రీ టైం మిల్తా హై. వ్యాపారాల్లో కూడా ఖాళీ సమయం దొరుకుతుంది. బుద్ధి మే ఏ యాద్ కోషిష్ కర్ లానీ చాహియే కి హమ్ గాడ్ ఫాదర్లీ స్టూడెంట్ హై. బుద్ధిలో ఇదే స్మృతి ప్రయత్నంలోకి తేవాలి, మేము భగవంతుడి యొక్క విద్యార్థులం. ఆజీవికా కెలియే ఏ ధందా ఆది కర్తే హై. బాబా చెప్తున్నారు పోషణ కోసం ఈ వ్యాపారాలు అవి చేస్తారు. ఓహే మాయావీ ధందా, అదంతా మాయావీ వ్యాపారాలు. ఇది మీది జీవితాంతం ఉండేది. భవిష్య కెలియే సచ్చి కమాయి తో ఏ హై. భవిష్యత్తు కోసం సత్యమైన సంపాదన ఇదే. ఇస్మే బడి అచ్చి బుద్ధి చాహియే. ఇందులో చాలా మంచి బుద్ధి కావాలి. అప్నే కో ఆత్మా సమజ్ పరం పితా పరమాత్మా కో యాద్ కర్నా హై. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్ముని స్మృతి చేయాలి. సంజానా హే అబ్ హమ్ ఆత్మాओं को जाना है घर. అందరికీ తెలియచేయాలి, ఇప్పుడు ఆత్మలైన మేము ఇంటికి వెళ్ళిపోవాలి. బాబా హమ్కో లేనే కే లియే ఆయే హై. బాబా మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. సారా దిన్ బుద్ధి మే విచార్ సాగర్ మంథన్ చల్నా చాహియే. రోజంతా బుద్ధిలో విచార సాగర మదనం నడుస్తూ ఉండాలి. జైసే గాయ్ ఖానా ఉగార్తీ రహతీ హై ऐसे ఉగార్నా హై. ఎలాగైతే ఆవు గడ్డి తిని నెమరు వేస్తుందో అలా నెమరు వేయాలి. బచ్చోంకు అవినాశీ ఖజానా మిల్తా హై. ఎందుకంటే పిల్లలకు అవినాశీ ఖజానా లభిస్తుంది. యే హై ఆత్మాओं के लिए భోజన్. ఇది ఆత్మలకు భోజనం. ఏ యాద్ ఆనా చాహియే हम परम पिता परमात्मा ద్వారా పढ़ रहे हैं దేవతా बनने के लिए. ఇది జ్ఞాపకం రావాలి, మేం పరంపిత పరమాత్మ ద్వారా దేవతగా అయ్యేందుకు రాజ్య పదవి పొందేందుకు చదువుకుంటున్నాము. ఇది జ్ఞాపకం ఉండాలి. घड़ी घड़ी भूल जाते हैं फिर खुशी के बदले అవస్థ ముర్జాయి रहती है. घड़ी घड़ीకి మర్చిపోతున్నారు, తిరిగి సంతోషానికి బదులు అవస్థ ముడుచుకుపోతూ ఉంటుంది. ये संजीवनी बूटी है जो अपने पास रखनी है और औरों को भी देनी है.
సృజిత్ करने के लिए ఈ సంజీవిని మూలిక తమ వద్ద ఉంచుకోవాలి మరియు ఇతరులకు ఇవ్వాలి సృజితుల్ని చేసేందుకు. శాస్త్రోं में तो लंबी चौड़ी कहानियाँ लिख दी है. శాస్త్రాల్లో అయితే పెద్ద పెద్ద కథలు రాశారు. బాబా ఇన్ సబ్కా రహస్య బయట బతాతే హై. బాబా వీటన్నిటి రహస్యాలు కూర్చుని తెలియచేస్తున్నారు. मन मना भव अर्थात बाप को याद करो तो तुम स्वर्ग के मालिक बन जाएंगे. मन मना भव అంటే బాబాని స్మృతి చేసినట్లయితేనే మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు. अपनी दिल से पूछते रहो, जांच करते रहो, एक दो को सावधान करते रहो. మీ హృదయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి, పరిశీలించుకుంటూ ఉండండి, ఒకరికొకరు జాగ్రత్తనిస్తూ ఉండండి. कोई किटपिट होती है तो बुद्धि उसमें लग जाने के कारण किसी का कहना मीठा नहीं लगता. ఏదైనా గొడవలుంటే బుద్ధి అందులో నిమగ్నం అయిపోతే ఎవరైనా చెప్పినా అది మధురంగా అనిపించదు. మాయా తరఫ్ బుద్ధి లగ్ జానే సే ఫిర్ వహీ ఫిక్రాత్ రహేగి. మాయ వైపు బుద్ధి నిమగ్నం అవటం ద్వారా తిరిగి అదే చింత ఉంటుంది. तुम बच्चों को तो खुशी रहनी चाहिए. పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. बाप को याद करो, బాబాని స్మృతి చేయండి. परंतु अपनी ही उलझन में होंगे तो वो दवाई लगेगी नहीं, घुटके खाते रहेंगे. ఒకవేళ తమ చిక్కుల్లో ఉన్నట్లయితే అది మందు పనిచేయదు, గుటకలు మింగుతూ ఉంటారు. ऐसा करना नहीं चाहिए. ఇలా చేసుకోవద్దు. స్టూడెంట్ పढ़ाई को थोड़े ही छोड़ देते हैं. స్టూడెంట్స్ చదువుని వదలరు కదా. तुम बच्चे जानते हो ये हमारी पढ़ाई है भविष्य के लिए, इसमें ही हमारा कल्याण है. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మా చదువు భవిష్యత్తు కోసం, ఇందులోనే మన యొక్క కళ్యాణం ఉంది. ధందా ధోరీ ఆది కర్తే హువే బీ కోర్స్ లేనా హై. వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా ఈ కోర్స్ తీసుకోవాలి. ఏ సృష్టి కా చక్ర कैसे फिरता है, ఏ నాలెడ్జ్ బుద్ధి మే రఖనీ హై. ఈ సృష్టి యొక్క చక్రం ఎలా తిరుగుతుందో ఈ జ్ఞానం బుద్ధిలో ఉంచుకోవాలి. యాద్ హై సంజీవిని బూటీ, స్మృతియే సంజీవిని మూలిక. ఏక్ దోకో యాద్ దిలానా చాహియే. ఒకరికొకరు స్మృతినిప్పించుకోవాలి. స్త్రీ పురుష్ ఏక్ దోకో యాద్ కరాతే రహే. స్త్రీ పురుషులు ఒకరికొకరు స్మృతినిప్పించుకుంటూ ఉండాలి. शिव बाबा ब्रह्मा द्वारा ये पढ़ाई पढ़ा रहे हैं. शिव बाबा ब्रह्म द्वारा ये చదువును చదివిస్తున్నారు. शिव बाबा के रथ का श्रृंगार कर रहे हैं. तो शिव बाबा की याद रहनी चाहिए. शिव बाबा యొక్క రథాన్ని అలంకరిస్తున్నాము, మరి शिव बाबा స్మృతి ఉండాలి కదా. सारा दिन याद रहना तो मुश्किल है. రోజంతా స్మృతి ఉండటం కష్టం. वो अवस्था तो अंत में होनी है. ఆ అవస్థ అంతిమంలో ఉంటుంది. జబ్ తక్ కర్మాతీత్ అవస్థ హో తబ్ తక్ రుస్తం సే మాయా లడ్తీ రహేగి. ఎప్పటి వరకైతే కర్మాతీత అవస్థ రాదో అప్పటి వరకు మాయ బలవంతులై యుద్ధం చేస్తూనే ఉంటుంది. గాయా బీ హే ఏక్ దోకో సావధాన్ కర్ ఉన్నతి కో పావో. అందుకే మహిమ కూడా ఉంది కదా, ఒకరికొకరు జాగ్రత్త చెప్పుకుంటూ ఉన్నతిని పొందండి. ఆఫీసర్ లోగ్ నౌకర్ కో బీ కహ దేతే హే कि हमको ఏ బాతే యాద్ కరానా. ఆఫీసర్స్ నౌకర్లకి చెప్తారు కదా, మాకు ఈ విషయం గుర్తు చేయించండి అని. తుంబి ఏక్ దోకో యాద్ కరావో. అలాగే మీరు కూడా ఒకరికొకరు స్మృతినిప్పించుకోండి. మంజిల్ బహుత్ ఊంచి హై. లక్ష్యం చాలా ఉన్నతమైంది. బాబా कहते हैं मुझे याद करने से पावन बन जाएंगे. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తేనే పావనంగా అవుతారు. ఏ బాప్ కోయి నయి బాత్ నహీ సునాతే. ఈ విషయం బాబా ఏమీ కొత్తగా వినిపించట్లేదు. తుమ్నే లాఖోం కరోడోం బార్ ఏ జ్ఞాన్ సునా హే ఫిర్ ఏ సునేంగి. మీరు లక్షల కోట్ల సార్లు ఈ జ్ఞానం విన్నారు, తిరిగి వింటారు. ऐसे कोई भी सत्संग में कहने वाला नहीं होगा कि हमने కల్ప కల్ప సునా హే. ఇలా ఎటువంటి సత్సంగాల్లో చెప్పేవాళ్ళు ఉండరు, మేము కల్పకల్పం విన్నాము అని. अब सुन रहे हैं फिर सुनेंगे. ఇప్పుడు వింటున్నారు, తిరిగి వింటారు. కల్ప కల్ప సున్తే ఆయే హే. కల్పకల్పం వింటూ వచ్చారు, ఇలా ఎవరు కూడా అనరు. బాప్ సమझाते हैं तुमने आधा कल्प भक्ति की है,
బాబా తెలియచేస్తున్నారు, మీరు అర్ధకల్పం భక్తి చేశారు. अब फिर तुमको ज्ञान मिला है जिससे सद्गति होती है. ఇప్పుడు తిరిగి మీకు జ్ఞానం లభించింది, దీని ద్వారానే సద్గతి జరుగుతుంది. బాప్ కో యాద్ కర్నే సే పాప్ కట్ జాయేగా. బాబాని స్మృతి చేయటం ద్వారానే పాపాలు తొలగిపోతాయి. ఏతో సమజ్నే కి బాత్ హై నా, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. పురుషార్థ కర్నా హై, పురుషార్థం చేయాలి. జజ్ వా బడే ఆదమీ కా బచ్చా कोई उल्टा काम करे तो नाम बदनाम हो जाए. జడ్జి కానీ లేక పెద్దవాళ్ళ యొక్క పిల్లలు ఏదైనా చెడ్డ పని చేస్తే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. యహా తుమ్ భీ బాప్ కే బనే హో తో ఐసా కోయి కర్మ నహీ కర్నా హే. ఇక్కడ మీరు బాబా వారిగా అయ్యారు, అందువల్ల ఇటువంటి కర్మలేమీ చేయకూడదు, బాబాని నిందింపచేసే పనులు. సద్గురు కే నిందక్ ఠౌర్ నా పాయే అర్థాత్ ఊంచ్ పద్ పానా సకే అంటారు కదా. సద్గురువు యొక్క నిందకులు నిలువ నీడ పొందలేరు అంటారు, అంటే ఉన్నత పదవిని పొందలేరు. ఈశ్వర్కి సంతాన్ హోకర్ ఆసురీ కర్మసే డర్నా చహియే. ఈశ్వరుడి సంతానమయ్యి ఆసురీ కర్మలంటే భయపడాలి. శ్రీమత్ పర్ చల్నా హోతా హే, శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. అప్నీ మత్ పర్ చల్నే సే ధోఖా ఖాయేంగే, పదభ్రష్ట్ హో జాయేగా. తమ మతంపై నడవటం ద్వారా మోసపోతారు, పదవీ భ్రష్టులు అవుతారు. పూచ్ భీ సక్తే హై ఆప్కి మత్ పర్ ఠీక్ చల్ రహే హై. మీరు అడగచ్చు, మీ సలహాపై కరెక్ట్గా నడుస్తున్నామా అని. బాప్కి పెహ్లీ మత్ హై బాప్కో యాద్ కరో. బాబా యొక్క మొట్టమొదటి మతం బాబాని స్మృతి చేయండి. కోయి వికర్మ నెహి కరో, ఎటువంటి పాపకర్మలు చేయొద్దు. బాబా कौन से विकर्म करता हूँ आपको कुछ मालूम हो तो बताओ. బాబాని అడుగుతారు, బాబా మేము ఎటువంటి వికర్మలు చేస్తున్నాము మీకు తెలిస్తే చెప్పండి అంటారు. మాలూమ్ హోగా తో బతా దేంగే, తెలిస్తే చెప్తాను. ఏ తుమ్సే భూలే హోతీ హై ఉన్కో వికర్మ కహా జాతా హై. మీ నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి, వీటినే వికర్మలు అంటారు. సబ్సే బడా వికర్మ హై కామ్ వికార్ కా, జాస్తి झगड़ा उस पर चलता है. అన్నిటికన్నా పెద్ద వికర్మ కామ వికారం యొక్క, ఎక్కువ గొడవలు దానిపైనే నడుస్తాయి. బచ్చోं को हिम्मत आनी चाहिए, విచార్ करना चाहिए. పిల్లలకు ధైర్యం రావాలి, ఆలోచన నడవాలి. కుమారిयों का झुंड होना चाहिए जो कहे कि हमको शादी करनी ही नहीं है. కుమారీల యొక్క పెద్ద గుంపు ఉండాలి, మేము వివాహం చేసుకోము అని అనాలి. అబ్ హే కల్ప కా సంగం యుగ్, ఇప్పుడు కల్పం యొక్క సంగం యుగము. జిస్మే పురుషోత్తం బన్నా హే, ఇందులో పురుషోత్తములు కావాలి. ఇస్ లక్ష్మీ నారాయణ్ కో పురుషోత్తం కహా జాతా హే. ఈ లక్ష్మీనారాయణుల్నే పురుషోత్తములు అని అంటారు. వికారీ కో థోడే హీ పురుషోత్తం బని కహెంగే, వికారీలనైతే పురుషోత్తములు అని అనరు. అబ్ తుమ్ పురుషోత్తం బన్ రహే హో, ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. సబ్కో హక్ హై బన్నే కా, అందరికీ అయ్యే హక్కు ఉంది. పురుషోత్తం మాస్ పర్ తుమ్ కితనీ సర్వీస్ కర్ సక్తే హో, పురుషోత్తమ మాసంలో మీరు ఎంత సేవ చేయొచ్చు. బడీ ధూమ్ధామ్ మచానీ చాహియే, చాలా ధూమ్ధామ్గా చేయాలి. ఏ పురుషోత్తం యుగ్ హీ ఉత్తమ యుగ్ హై జబ్కి మనుష్య నరకవాసి సే స్వర్గవాసి బంతే హై. ఈ పురుషోత్తమ యుగమే ఉత్తమ యుగము, ఇక్కడే మనుషులు నరకవాసీల నుంచి స్వర్గవాసీలుగా అవుతారు. ఇది కామన్ విషయము. తుమ్ బచ్చోं को अच्छी రీతి సమझाना है, పిల్లలైన మీరు మంచి రీతిలో తెలియచేయాలి. పురుషోత్తం హోతే హే సతయుగ్ మే, సతయుగంలో పురుషోత్తములు ఉంటారు. కలియుగ్ మే కోయి ఉత్తమ పురుష్ హోతే హీ నహీ, కలియుగంలో ఉత్తమ పురుషులు ఎవ్వరూ ఉండరు. ఏ హై హీ పతి దునియా, దీని పేరే పతిత ప్రపంచం. వహా తో పవిత్ర హీ పవిత్ర హై, అక్కడైతే పవిత్రులే పవిత్రులు. ये सब बातें बाप बच्चों को समझाते हैं औरों को समझाने के लिए. ఈ విషయాలన్నీ బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు, తిరిగి ఇతరులకు తెలియచేసేందుకు. మౌకా దేక్ సమझाना चाहिए, అవకాశం చూసి తెలియచేయాలి. తుమ్ యహా బైఠే హో సమझते हो हमको निराकार बाबा परम पिता परमात्मा राजयोग सिखा रहे हैं, हम स्टूडेंट हैं. ఇక్కడ మీరు కూర్చున్నారు, మీరు అర్థం చేసుకున్నారు కదా, మాకు నిరాకారుడైన బాబా
పరంపిత పరమాత్మ రాజయోగం నేర్పిస్తున్నారు. మేము విద్యార్థులము. इस पढ़ाई से स्वर्ग के देवी देवता बन रहे हैं. ఈ చదువు ద్వారానే స్వర్గం యొక్క దేవీ దేవతలుగా అవుతాము. सब इम्तहान से बड़ा इम्तहान है ये राजाई प्राप्त करने का इम्तहान, जो परमात्मा के सिवाय कोई पढ़ा ना सके. అన్ని పరీక్షల్లో ఇదే పెద్ద పరీక్ష, రాజ్యాన్ని పొందే పరీక్ష. ఇది పరమాత్మ తప్పించి ఎవరూ చదివించలేరు. బాబా ఖుద్ పరోపకారి హై, ఖుద్ స్వర్గ కా మాలిక్ నహీ బంతా. బాబా స్వయం పరోపకారి. బాబా అయితే స్వర్గానికి యజమానిగా అవరు. బాబా చెప్తున్నారు, అభి తుమ్కో ఇప్పుడు నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నాను. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో ఈ చదువు ద్వారానే మీరు దేవీ దేవతలుగా అవుతారు. खुद स्वर्ग का मालिक नहीं बनता, स्वर्ग का प्रिंस శ్రీకృష్ణ ही बनते हैं. స్వర్గానికి యువరాజుగా శ్రీకృష్ణుడే అవుతారు. నిష్కామ సేవ బాబా కడితే హై, బాబా నిష్కామ సేవ చేస్తారు. कहते हैं मैं राजा नहीं बनता हूँ. బాబా అంటున్నారు, నేను రాజుగా అవను, మిమ్మల్ని రాజులకే రాజుగా తయారు చేస్తాను. ఏ బాతే కిస్కి బుద్ధి మే నహీ హై, ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ऐसे बहुत है बल यहाँ షాహుకార్ है वहाँ గరీబ్ బన్ జాయేంగే. ఇలా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ధనవంతులో వారు అక్కడ పేదవారు అవుతారు. ఇప్పుడు ఎవరైతే పేదవారో అక్కడ చాలా ధనవంతులు అవుతారు. విశ్వ కా మాలిక్ బన్నా ఏ బేహద్ కి బాత్ హైనా. విశ్వానికి యజమానిగా అవ్వటము ఇది అనంతమైన విషయం కదా. గాయా హువా హే मैं तुमको स्वर्ग का राजाओं का राजा बनाता हूँ, స్వర్గ కా మాలిక్ హీ బనాయేగా. బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తాను, మిమ్మల్ని రాజులకే రాజుగా తయారు చేస్తాను. తుమ్ జాన్తే హో హమ్ స్వర్గ కా మాలిక్ బన్ రహే హై. మీకు తెలుసు కదా మేము స్వర్గానికి యజమానిగా అవుతున్నాము. తో కితనా ఫకుర్ హోనా చాహియే, మీకు ఎంత ఆనందం ఉండాలి. హమ్కో పఢానే వాలా పరం పిత పరమాత్మ హై. మమ్మల్ని చదివించేవాడు పరంపిత పరమాత్మ. हम अब నరకవాసి से స్వర్గవాసి దేవతా బంతే హై. ఇప్పుడు మేము నరకవాసీల నుంచి స్వర్గవాసి దేవతగా అవుతున్నాము. यह भी याद रहने से खुशी का पारा चढ़ा रहेगा. ఇది జ్ఞాపకం ఉండటం ద్వారా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్. విద్యార్థి జీవితం అన్నిటికన్నా ఉన్నతమైంది. పురుషార్థ కర్కే బన్నా తో రాజా రాణి చాహియేనా. పురుషార్థం చేసి రాజా రాణిగా అవ్వాలి కదా. ऐसे नहीं बताना चाहिए कि हम राजा बनकर फिर रंक बनेंगे. అలానే మేము రాజులుగా అయ్యి తిరిగి పేదవారిగా అవుతామని చెప్పడం కాదు. ఏ నహీ బతానా హోతా హే, ఇది చెప్పడం జరగదు. పూఛనా హే క్యా క్యా బన్నా చాహతే హో, మీరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారో అడగాలి అంటున్నారు బాబా. ఎవరైనా అవ్వచ్చు. భలే ఈ సమయంలో ఎంత పేదవారైనా ఇందులో ధనం యొక్క విషయం లేదు. అందుకే బాబాని పేదల పాలిటి పెన్నిది అని అంటారు. बाप को याद करके पापों का घड़ा ఖాళీ करना है. బాబాని స్మృతి చేసి పాపాల కుండని ఖాళీ చేసుకోవాలి. జితనా జో మెహనత్ కరెంగే సో పాయేంగే. ఎవరు ఎంత శ్రమ పడతారో అంతా పొందుతారు. సీడీ సే దేఖ్తే హో కితనా ఊంచు చढ़ते हैं. మెట్ల వరుసలో చూడొచ్చు ఎంత పైకెక్కుతారు. చెడేతో చాకే రాజాయి రస్, గిరేతో చక్నాచూర్. ఎక్కారంటే వైకుంఠ రసాన్ని పొందుతారు, పడిపోయారంటే చూర్ణం చూర్ణం అయిపోతారు. వికార్ మే గిరా ఫారక్తి ది తో బాబా कहते ఏకదం నీచే గిర్ పడితే హై. బాబా అంటారు, వికారాల్లో పడ్డారంటే విడాకులు ఇచ్చారు అంటే బాబా అంటారు ఒక్కసారే కింద పడిపోతారు. సపూత్ బచ్చేతో పురుషార్థ కర్ అప్నా హీరే జైసా జన్మ బనాయింగే. సుపుత్రులైన పిల్లలైతే పురుషార్థం చేసి తమ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకుంటారు. బచ్చోంకు పురుషార్థ బహుత్ కర్నా హై. పిల్లలు చాలా పురుషార్థం చేయాలి. అబ్ జో కరేగా సో పాయేగా. ఇప్పుడు ఎవరు ఎంత చేసుకుంటే అంతా పొందుతారు. సబ్కో कहते हैं మాత పితాకు ఫాలో కరో.
అందరినీ అనండి, తల్లి తండ్రిని అనుసరించండి, మీ సమానంగా తయారు చేయండి. జిత్నా జిత్నా రెహం దిల్ బనేంగే ఉత్నా తుమ్కో హీ ఫాయిదా హే. ఎంతెంతగా దయార్థ హృదయులు అవుతారో అంతగా మీకు లాభం ఉంది. టైం వేస్ట్ నహీ కర్నా హే. సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ఔరోంకు యుక్తి బతాతే రహనా హే. ఇతరులకు ఉపాయం తెలియచేస్తూ ఉండండి. నహీతో ఇతనా ఊంచ్ పద్ పా నహీ సక్తే. లేకపోతే ఇంత ఉన్నత పదవి పొందలేరు. పిచాడి మే తుమ్కో బహుత్ సాక్షాత్కార్ హోంగే. అంతిమంలో మీకు చాలా సాక్షాత్కారాలు అవుతాయి, కానీ ఆ సమయంలో మీరు ఏమీ చేయలేరు. ఇమ్తహాన్ మే నాపాస్ హువా సో హువా. పరీక్షలో ఫెయిల్ అయ్యారంటే అయిపోయినట్లే. ऐसे ना हो जो पिछाड़ी में पछताना पड़े. అంతిమంలో పశ్చాత్తాపం పడే కర్మలేమీ చేయకూడదు. ఫిర్ తో పురుషార్థ్ నహీ కర్ సకేంగే. అప్పుడైతే ఇంకా పురుషార్థం చేయలేరు. అందుకే ఎంతగా తమ యొక్క ఇతరుల యొక్క కళ్యాణం చేయాలో అంతా చేయండి. అందులకు లాఠీ అవ్వండి. కల్పాంతరం స్వర్గస్థాపన జరుగుతుంది. డ్రామాలో ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఎవరు ఎంత చేసుకుంటే అంతా పొందుతారు. బాబాకి అల్లారు ముద్దు పిల్లలు ఎప్పుడూ దాగరు. రూప్ బసంత్ మిస్సల్ ముక్సే రత్న నికాలే. రూప్ బసంత్గా ఈ నోటి నుంచి రత్నాలే వెలువడాలి. దూతల పని చేయకూడదు, ఇతరులకి నష్టం చేయకూడదు. తుమ్కో కోయి ఉల్టా సుల్టా సునాయే తో సంచో దూతీ హై. ఎవరైనా మీకు వ్యర్థ విషయాలు వినిపిస్తే వీళ్ళు దూతలుగా భావించి జాగ్రత్తగా ఉండండి. अपना बेहद का वर्षा बाप से लेने में पूरा तत्पर रहो. మీ అనంతమైన వారసత్వం బాబా నుంచి తీసుకోవటంలో పూర్తి తత్పరులై ఉండండి. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, अपना और दूसरों का कल्याण करना है. మీ యొక్క మరియు ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. అందులకు లాఠీగా అవ్వాలి. ఎప్పుడైనా ఎవరైనా వ్యర్థ విషయాలు వినిపిస్తే వారితో జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్, మనసా వాచ కర్మణ పవిత్ర బన్నా హే. మనసా వాచ కర్మణ పవిత్రంగా అవ్వాలి. హమ్ స్టూడెంట్ హే, మేము విద్యార్థులము. భగవాన్ హమే దేవతా బన్నేకి పఢాయి పడా రహే హే. భగవంతుడు మాకు దేవతలుగా ఏ చదువును చదివిస్తున్నారు. ఇదే ఖుషీలో ఉండాలి. వరదానము, पावरफुल दर्पण द्वारा सभी को स्वयं का साक्षात्कार कराने वाले साक्षात्कार मूर्ति भवा. శక్తిశాలి దర్పణం ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తి భవ. जैसे दर्पण के आगे जो भी जाता है उसे स्वयं का స్పష్ట సాక్షాత్కార్ హో జాతా హే. ఎలాగైతే అద్దం ముందుకు ఎవరైనా వెళ్తే వారికి స్వయం సాక్షాత్కారం స్పష్టంగా అవుతుంది. ఒకవేళ దర్పణం పవర్ఫుల్గా లేకపోతే రియల్ రూపానికి బదులుగా ఇంకొక రూపం కనిపిస్తుంది. పత్లా దిఖాయి దేగా యా మోటా, లేదా సన్నగా చూపించవచ్చు, లావుగా చూపించవచ్చు. అలాగే మీరు పవర్ఫుల్ అద్దం అయిపోండి. మీరు స్వయం సాక్షాత్కారం చేయించగలగాలి. మీ ఎదురుగా ఎవరొచ్చినా దేహాన్ని మర్చిపోయి ఆత్మరూపంలో స్థితిలవ్వాలి. వాస్తవిక సేవ ఇదే. దీని ద్వారానే జయ జయకారాలు జరుగుతాయి. స్లోగన్, శిక్షాओं को स्वरूप में लाने वाले ही ज्ञान स्वरूप प्रेम स्वरूप आत्मा है. శిక్షణల్ని స్వరూపంలోకి తెచ్చేవారే జ్ఞాన స్వరూప ప్రేమ స్వరూప ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.